శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్డి శేఖర్ భాష గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. బిగ్ బాస్ చూస్తున్నాము. అసలు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆట ఒకలాగా, దానికి ముందు ఒకలాగా ఉంది అనేది బయట మాట్లాడుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేసినంత ప్రకారం ఈ సీజన్ ఎలా ఉంది? వచ్చిన కంటెస్టెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇంట్రెస్టింగ్ అంటే నాకు ఒక ఇమాన్యుయల్, ఓకే, తర్వాత సుమన్ శెట్టి వీళ్ళు అనిపిస్తున్నారు. గట్టిగా గయ్యాళితనం ఎక్కువ కనబడుతుంది. అసలు మగాళ్ళంతా సైడ్ లైన్ అయిపోయి ఆడాలి అసలు గై 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 అని అసలు మామూలుగా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ఓకే, ఎవరెవరు అంటారు అరిచే వాళ్ళ లిస్ట్ లో? ఆవిడ మాధురి గారు, తర్వాత మొన్నటిదాకా ఆ అమ్మాయి ఉండింది కదా మా దమ్మున్న శ్రీజ, తర్వాత రీతు కూడా గట్టిగా నెరుస్తుంది. తనుజ ఆవిడ కొంచెం ఎక్కడో అంత గట్టిగా అరవట్లేదు కానీ అవసరం వచ్చినప్పుడు అరుస్తుంది. ఓకే, అవి ఈ అరుపులు కేకలు మామూలుగా అట్లేదు భయ అంటున్నారు బయట. ఏమో మరి ఇప్పుడు సంజన ఆవిడ కూడా గట్టిగానే అరుస్తుంది. బాగా సైలెంట్గా ఉండేవాళ్ళు పంపించారు ఇంటికి. ఫ్లోరా షైని, తర్వాత సృష్టి. ఓకే, వీళ్ళు పెద్దగా అరిచింది మనకేం కనిపించలేదు. అది ఇది పక్కన పెడితే నా మెయిన్ ప్రాబ్లము, అరే తెలుగు వాళ్ళు ఎవరు దొరకట్లేదా, ప్రతిసారి ఇదే గోలా, ఎక్కడెక్కడి నుంచి పట్టుకొస్తారు అనేది. ఈసారి చూసుకుంటే ఓటింగ్ కూడా తనుజాకే ఎక్కువ పడుతున్నట్లు తెలుస్తోంది. వీళ్ళకి ఏంటంటే ఒకటి పిఆర్, తర్వాత ఫ్యాన్స్ వీళ్ళకి గట్టిగా ఉంటారు. డైలీ సీరియల్ కాబట్టి శ్రీజ, కామనర్స్ వీళ్ళకి జనరల్గా అంత పిఆర్ పెట్టుకుని వెళ్ళరు. పెట్టుకున్నా కూడా మేబీ ఆ రేంజ్లో ఉండదేమో. పిఆర్ అంటే సో ఓట్లు గుద్దిస్తాం మేము అని చెప్పి ముందుగానే మాట్లాడుకొని ఉంటారు వాళ్ళు. చాలా మంది ప్లేయర్స్ చేస్తారు. నేను వెళ్ళేటప్పుడు కూడా నన్ను కూడా అడిగారు, మనం అంత ఇచ్చుకునే వాళ్ళం కాదరా బాబు అని చెప్పేసి వెళ్ళాము మనం. ఏదున్నా జెన్యున్గా జనాలు వేసిన ఓట్లు. అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్గా ఉండొచ్చు కదా ఓటింగ్, ఎన్ని ఓట్లు వస్తున్నాయి బిగ్ బాస్ చెప్పొచ్చు కదా అంటాడు. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇట్లా పిఆర్ ఏజెన్సీలు పెట్టుకొని గుద్దిచ్చేవాళ్ళు ఒకసారి ఇక్కడ మనకి తక్కువైపోతుందిరా అని చెప్పి వాళ్ళు చూసుకోకుండా వెంటనే అరే కొట్టండ్రా 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 ఇదే ఉంటుంది. అది బయట పెట్టకపోవడానికి ఫస్ట్ కారణం అది. బట్ నాకు తెలిసి బిగ్ బాస్ మ్యాక్సిమం ఆయన ఓటింగ్కి తగ్గట్టుగానే జనాలని డిసైడ్ చేసి పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఉండి ఏదో పార్షియాలిటీ చూపిస్తారు అనేది అబద్ధం. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ ఆన్సరబుల్ టు అగైన్ హెడ్ ఆఫీస్. అలా అనుకున్నప్పుడు మరి శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ని చాలా వరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికి కూడా అమ్మాయిని మళ్ళీ తీసుకోవాలి అని కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అమ్మాయి ఎలిమినేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంతే అమ్మా, ఇప్పుడు పబ్లిక్ వేరు, పిఆర్ వేరు. ఈ పిఆర్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు గంప గుత్తగా వేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక లీడర్ ఉంటాడు, రే కొట్టండి అని చెప్పి గ్రూపుల్లో పెడతాడు. వాళ్ళందరూ ఆ లింకులు చూసి టక్ 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 కొట్టేస్తూ ఉంటారు. సో ఈ అమ్మాయికి అటువంటి పిఆర్ లేకపోవడం వల్ల పడే ఓట్లన్నీ పబ్లిక్ నుంచే పడ్డాయి. అందుకే పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు ఆవిడకి కాస్త సపోర్ట్ వస్తుంది. ఓకే, సో మేబీ పబ్లిక్ ఆవిడ ఇది కొంతవరకు నచ్చుండొచ్చు. అంటే అసలు ఎలిమినేట్ అయింది ఈవిడ పబ్లిక్ ఓట్స్ వల్ల కాదు కదండి. కాకపోయినా మీకు చెప్తా ఎలా ఉంటుందంటే, లాస్ట్ 2, లాస్ట్ 3 అనే వాళ్ళకి ఇప్పుడు టాప్లో లేదు అనే విషయం గ్యారంటీ. సెకండ్లో లేదు, థర్డ్లో లేదు, ఫోర్త్లో లేదు. లాస్ట్ 2లో ఈవిడ ఉండొచ్చు. దాంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దాని విషయంలో జనరల్గా బిగ్ బాస్ ఒక ఛాన్స్ తీసుకుంటాడు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్కి శ్రీజని ఏదో రకంగా అక్కడ ఉండాలి అనే కోరుకునేది. నిజానికి ఏమై ఉంటుందంటే, నా అంచనా శ్రీజ లిస్ట్లో ఉంది. అదేదో తీస్తారు కదా, రెడ్ బ్లూ ఏదో ఒకటి తీస్తారు. తీసినప్పుడు రెడ్ రాగానే వాళ్ళు వెళ్ళిపోవాలి. అటువంటి సిచ్యువేషన్ కనుక పెడితే శ్రీజ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నిజానికి శ్రీజకి లిస్ట్లో ఉండింది అనుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే, శ్రీజకి పిఆర్ ఓటింగ్ లేదు, పడ్డ ఓటల్లా పబ్లిక్ ఓట్లే. దానివల్ల ఆవిడ లిస్ట్లో ఉండొచ్చు. బిగ్ బాస్కి ఈవిడ ఆట నచ్చి ఈవిడ్ని ఉండించుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, బిగ్ బాస్ ఒక గేమ్ ఏదో పెడతాడు. లాస్ట్ ఇద్దరికే పెడతాడు ఈ ఛాన్స్. ఆ లాస్ట్ ఇద్దరికి ఈ గేమ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ కూడా బిగ్ బాస్ ప్రమేయం ఏమి ఉండదు.
అదృష్టం బాగుండి ఈవిడ గెలిస్తే ఈవిడికి ఉంటుంది. ఇవి ఒక ఛాన్స్ అనమాట. ఇది బిగ్ బాస్ కూడా ఏమనుకుంటాడంటే సరే ఇది దేవుడే డిసైడ్ చేయని అనుకునే కోణంలో. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, చాలా మంది అనుకుంటుంటారు నా టైంలో నేను ఆదిత్య ఓం లాస్ట్ 2లో ఉన్నాం. ఓకే, లాస్ట్ 2లో అది ఆదిత్య ఓంకి ఎక్కువ ఉండొచ్చు, నాకు ఎక్కువ ఉండొచ్చు. ఇద్దరిలో ఎవరు తక్కువ ఉందో వాళ్ళు వెళ్ళిపోవాలి న్యాయంగా. అయితే చాలామంది ఏమనుకుంటుంటారంటే శేఖర్ భాషకి ఓట్లు ఎక్కువ ఉండుంటాయి, ఇది అన్ఫేర్ ఎలిమినేషన్, అందరూ కూడా దండలో ఆదిత్య ఓంకి వాళ్ళే వేసుకోవడం వల్ల శేఖర్ భాష బయటకు వచ్చేసాడు. కానీ నా అంచనా ఏంటంటే అక్కడ ఓట్లు నాకే తక్కువ పడి ఉంటాయి ఆదిత్య కన్నా. దానికి కారణం ఏంటంటే ఆదిత్యకి పిఆర్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆయన హీరో, ఆయనకున్న ఫాలోయింగ్ వేరు. దానికి తోడు ఆయన ఒక 4 గ్రామాలని దత్తత తీసుకొని వాటికి సంబంధించి మొత్తం హెల్ప్ చేస్తుంటాడు. మంచి చారిటీ చేస్తాడు ఆయన. సో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలు, వాళ్ళకి అక్కడ ఎవరు ఉన్నారని అవసరం. ఆదిత్య కనబడితే గుద్దేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 4 గ్రామాలు ఆయన కంప్లీట్ ఆయనకు వచ్చిన రెమ్యూనరేషన్లో ప్రతిసారి ఇంత నిచ్చి చేస్తుంటాడు. సో ఆ కోణంలో ఆయనకి ఎక్కువ పడుంటాయని నా నమ్మకం. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పుడు అనౌన్స్ చేయలే. సో వెళ్ళిపోవాల్సింది శేఖరే. కానీ శేఖర్ గారు ఏదో 4 జోకులు వేస్తున్నాడు, సరదాగా ఉన్నాడు కదా, చూద్దాం దేవుడు ఏం డిసైడ్ చేస్తాడు, లాస్ట్ ఇద్దరిలో ఎవరు వెళ్తారో చూద్దాం అని చెప్పి అలా పెట్టారు. అలా అయి ఉండొచ్చు నా అంచనా. ఇక్కడ ఎందుకు చెప్తానంటే శ్రీజ విషయంలో కూడా అక్కడ శ్రీజ అండ్ ముగ్గురికి పెట్టారు గేమ్. సుమన్, డీమన్ పవన్. సుమన్కి ఆల్రెడీ ఫాలోయింగ్ గట్టిగానే ఉంటుంది కాబట్టి ఆయన ముగ్గురు కాదండి, ఈ డేంజర్ జోన్ లో ఉన్న 5 ఆడుకుంటూనే వచ్చారు. అవును, ఒక 3 గేమ్స్ ఏవో పెట్టారు. ఒక్కొక్క గేమ్ లో ఒకళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. లాస్ట్ కి వచ్చేసరికి శ్రీజ, డీమన్ పవన్ ఉన్నారు ఆ గేమ్ లో. సో అయితే ఏంటంటే జనరల్ గా నిన్న నాకు బేబక్క చెప్తే వెలిగిన విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు అని డిసైడ్ అయిపోయినప్పుడు వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ మీదకి వచ్చేయమంటారు. అక్కడ వాళ్ళు ఏవి ప్లే అవుతుంది. శ్రీజకి ఏవి ప్లే అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే శ్రీజ ఆ వీక్ వెళ్ళాల్సిన అమ్మాయి కాదు. ఎందుకు? బిగ్ బాస్కే ఆవిడ వెళ్తుందని క్లారిటీ లేదు, ఆవిడ ఉంటది అనే ఒక నమ్మకంతో ఆవిడకి ఏవి చేయలేదు. కానీ అనూహ్యమైన పరిస్థితుల్లో ఆవిడ ఓడిపోవడం రావడం జరిగింది. బిగ్ బాస్కి నిజంగా ఆవిడని పంపించేయాలి అనుకొని ఉంటే అది ఖచ్చితంగా ఏవి పడి ఉండేది. అలాంటప్పుడు ఆ గేమ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డీమన్ పవన్ అని ఎవరైతే ఉన్నారో అతను కూడా కామనరే. అతను ఆఫ్టర్ బజర్ అతను రింగ్ వెళ్ళి పడింది, క్లియర్గా మనకి కనిపిస్తోంది వీడియో. మనం కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూసినా కనిపిస్తుంది. అయినా కూడా స్పాట్లో లేదు అతను వేసాడు అని మళ్ళీ అతనికి ఇంకో ఛాన్స్ కల్పించి మళ్ళీ ఆడించడం, చివరాఖరికి ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేసి స్టేజ్ పైకి తీసుకురావటం. మరి దీన్ని ఎలా చూడాలి? అంటే ఇంకో అవకాశం అయితే ఇచ్చారు కదా, అది నిజమని నమ్మలేదు కదా. అంటే అలాగే ఈవిడ వేసింది పడిందా? ఈవిడ క్లియర్గా 3 వేసేసింది, 3 రింగ్స్. ఆఫ్టర్ బజర్ డీమన్ పవన్ రింగ్ వెళ్ళి పడింది 3 అయ్యేసరికి అది మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేయాలి అని చెప్పేసి మళ్ళీ ఇచ్చారు. బట్ ఒకవేళ మీరు చెప్పేది కనుక నిజమైతే ఓకే, ఏవి కూడా వెయ్యకూడదు ఈవిడికి వెళ్ళేటప్పుడు అన్నంత ఖర్చు పెట్టుకున్నాడా బిగ్ బాస్ అనే డౌట్ వస్తుంది. అంతే కదా. ఇది యాదృచ్ఛికమా లేదు నిజంగా బిగ్ బాస్కి తెలియకపోయి ఉంటుందనే నాది 99%. మీరు చెప్పేది కనుక నిజమైతే అమర్యాదగా పంపించడం, ఇది లిటరల్. ఏవి కూడా వేయకుండా పంపించడం అంటే అమర్యాదగా పంపించడం. మా టైంలో అభయ్ నవీన్ ఉన్నాడు కదా, తనకి రెడ్ కార్డ్ ఇచ్చి ఇలా కొంచెం తిట్టి పంపించారు కదా. సో అటువంటివి జరుగుతాయి అప్పుడప్పుడు. కానీ నేను అనుకునేది మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి గేమ్స్ జరుగుతుంటాయి. కొన్నిసార్లు యుద్ధంలో మంచి వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు చూసారా, ఆ టైప్లో ఇది. కానీ మీ వరకు ఇప్పుడు బయటకు కొన్ని వీడియోస్ వస్తే ఈ గేమ్స్ ఇవి ఏదైతే ఉందో అదంతా స్క్రిప్టెడ్ అనేది తెలుస్తుంది. అస్సలు కాదు. ఏంటి ఈ గేమ్స్ కూడా అంటే వాళ్ళు ఇచ్చే గేమ్స్ ఏంటి అనేది ముందే ప్రిపేర్ ఇస్తారు కదా. అవి కాకుండా ఇప్పుడు ఈ లవ్ ట్రాక్స్ కానివ్వండి, ఇట్లాంటివి
ఇలా ఉండాలి అని చెప్తారా, లేదంటే అస్సలు. ట్రూ ఎమోషన్స్ ఇవి? ట్రూ ఎమోషన్స్ కూడా అవ్వచ్చు. ఎందుకు చెప్తానంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే, మనకి ప్రపంచంతో కాంటాక్ట్స్ ఏమి ఉండవు. మన కెమిస్ట్రీకి తగ్గట్టుగా కనెక్ట్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది మన లవ్ అనుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు గేమ్ కోసమే అనుకోవచ్చు. అదే అబ్బాయి అనుకో ఫ్రెండ్స్ అని అనుకుంటారు. అదే అబ్బాయి అమ్మాయి అనుకో మేబీ కొన్ని సార్లు వాళ్ళ కెమిస్ట్రీ కూడా పండే ఆ రకంగా కూడా వెళ్ళొచ్చు. బట్ అది ఆ టైం వరకు మాత్రమే. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పబ్లిక్ కాంటాక్ట్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అదేదో ఒక దాన్ని ఏమంటారు షార్ట్ లివ్డ్ స్టోరీ అనుకుంటారు తప్ప, ఇప్పుడు చూడండి మీరు విష్ణుప్రియ పృథ్వీ కదా అప్పట్లో ఏమయ్యారు, అదంతే జస్ట్ ఒక ఫేస్ అంతే తప్ప. బట్ నిజంగానే ఆ కొంత ఆ బాండింగ్ వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. ఎలా అంటే మెంటల్ వచ్చేస్తుంది కొన్నిసార్లు, బయటికి వెళ్ళిపోదాం మన వల్ల కాదని చెప్పి అనిపించే స్టేజ్లో మనకి అటువంటి ఫ్రెండ్షిప్స్ హెల్ప్ చేస్తే మేబీ లవ్ ఇంకా గట్టిగా హెల్ప్ చేస్తాము. బట్ అది ఓన్లీ టెంపరీ ట్రాక్ మాత్రమే, అంతకుమించి ఏముండదు దాంట్లో. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? దివ్యల మాధురి గారు కానివ్వండి, లేకపోతే రమ్య మోక్ష, అలేఖ్య చిట్టి పిక్చర్స్ అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ అమ్మాయి పైన కానివ్వండి, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు సాయి ఇంకా గౌరవ్ వీళ్ళ పైన పెద్ద బజ్ ఏం రావట్లేదు నాకు తెలిసి. బజ్ కావాలంటే నాకు మంచి బజ్ ఉంది మీకు. ఓకే, ఏంటది? చాలా రోజుల క్రితం మన రాజధాని కేసు డీల్ చేసేటప్పుడు ఒక కాల్ వచ్చింది. ఎవరో నా నంబర్ ఇట్లా పబ్లిక్ పెట్టారు, ఎవరో ఇంకెవరు ఆవిడే పెట్టుంటది. పెట్టినప్పుడు ఏదో అవుతుంది వీడు ఆగిపోతాడు అనుకున్నాను. బట్ నాకు ఎవరెవరో కాల్ చేశారు. అందులో ఆవిడ రూమ్మేట్ ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు. 2009లో ఈవిడే నేను కలిసి ఉన్నామండి, మా ఇద్దరి అప్పట్లోనే నాకు బలవంతంగా మందాలు వాడు చేసింది. ఆ టైంలో ఎవరెవరినో పట్టుకొస్తూ ఉండేది రూమ్కి. ఆ టైంలో ఒకసారి ఈ పర్టికులర్ మనిషిని పట్టుకొచ్చింది. విన్నారా మీరు? విన్నారా? లేదండి. సరదాగా వింటారా? ఇప్పుడు బిగ్ బాస్ లో కంటెస్టెంట్, బిగ్ బాస్ కంటెస్టెంట్. ఓకే, మరి ఆయన లేకపోతే అదే పేరు గల వేరే వ్యక్తి? 2011లో ఆ సాయి శ్రీనివాస్ సాయి అనే అబ్బాయిని తీసుకొని వచ్చి నా ఫ్లాట్ కి, అప్పుడు నేను బ్యూటీ పార్లర్ పెట్టుకున్నా మాదాపూర్ లో, అయ్యప్ప సొసైటీ దగ్గరలో. అయితే వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చింది. ఆ అబ్బాయి సాయితో పాటు వాళ్ళతో పాటు కో ఆర్టిస్టులు చేసి యాక్టింగ్ చేసేటోళ్ళు ఇద్దరు పిల్లలు వచ్చిర్రు. అప్పుడు వోడ్కా బాటిల్స్ అవి ఇవి తీసుకొని అప్పుడు కూడా ఫుల్ తాగడము. అబ్బాయిని అయితే బలిలా అతుక్కునేది. అంత మంది ముందులో కూడా ఒళ్ళో కూర్చునేది, 2 కాళ్ళు అల్లేసుకొని, అసలు మా ముందులో సిగ్గు లేకుండా ముద్దులు లిప్స్ కిస్. నిజమండి, ఇంత ఒక ఆమె నా ఫ్రెండ్, టు బి ఫ్రాంక్ ఆమె నా ఫ్రెండ్. నేను ఈ రోజు ఆమె గురించి రివీల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అది రాంగ్ ఆమె చేసేది. ఆమె సో ఇక్కడ దొరికింది చాలా రోజుల తర్వాత రెఫరెన్స్. ఆ పేరు వినగానే ఆయన ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు మనకు తెలీదు. ఆ పేరుతో ఒక ఆవిడ కాల్ చేసి నాకు చెప్పిన మాట అది. రైట్, అంటే ఈ వీక్ వచ్చే వాళ్ళ లిస్ట్ లో ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఈఎంఐ కూడా లోలో ఉన్నట్టుంది, రమ్య మోక్ష కూడా ఉంది, బట్ ఇతను కూడా ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది ఆఫ్టర్ ఈ కాల్ ద్వారా ఉన్న. మరి ఓటింగ్ శాతం పెరిగిద్దేమో చూద్దాము. బట్ ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది. ఈసారి బిగ్ బాస్ లోకి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు, డ్రగ్స్ బ్యాచ్, ఒక బూత్ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసారు. కామనర్స్ పేరుతో కొంతమందిని ఇలా అసలు ఇంట్రెస్టింగ్గా లేని క్యారెక్టర్స్ని కావాలని ఇంట్రెస్టింగ్గా లేకుండా సప్పగా ఉంది అని చెప్పేసి కాంట్రవర్షియల్ పర్సన్స్ని, అనవసరమైన పర్సన్స్ని ఎక్కువ తీసుకొచ్చారు బిగ్ బాస్లోకి అనేది ఎక్కువ వినిపిస్తున్న మాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బూతులు మాట్లాడే వాళ్ళు అంటే మీరు అన్నట్టు అలేఖ్య చిట్టి పిక్చర్స్ రమ్య అనుకుందాం. యాక్చువల్గా అమ్మాయి కాదు, వాళ్ళ అక్క మాట్లాడింది. ఆ అమ్మాయికి ఆ విషయంలో మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం. సరే, ఎవరన్నా అక్క కాబట్టి ఏదో కొంత సపోర్ట్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు తప్ప ఈ అమ్మాయి మాట్లాడింది కాదు అనే కోణంలో ఈవిడ్ని నేను
బట్ ఇక్కడ ఇంకొక అబ్జెక్షన్ ఏంటంటే ఈవిడ అందాల ఆరబోత కొంచెం శృతి మించి చేస్తుంది అనేది ఇన్స్టాగ్రామ్ లో సరే, రీల్స్ కానివ్వండి అది. ఇక్కడ బాధన ఎలా ఉంటుందంటే అరే హీరోయిన్లు చేస్తే తప్పు, అదే మన తెలుగు వాళ్ళు చేస్తే మనందరికీ అది రకంగా అనిపిస్తుంది. హీరోయిన్లు చేస్తే కరెక్ట్, అది ఎంత చేసినా పర్లేదు, ఐటమ్ సాంగ్లు చేసినా పర్లేదు. అదే మన తెలుగు వాళ్ళు చేస్తే మళ్ళీ మన తెలుగు వాళ్ళు రావట్లేదు అనుకుంటే ఎక్కడి నుంచి వస్తారు? ఈ అమ్మాయి కూడా ఏదో మూవీలో యాక్ట్ చేస్తున్నారు మెల్లగా. ఇప్పుడు ఈవిడ గ్లామరస్ ఇవి పోస్టులు పెట్టిన తర్వాత ఈవిడికి ఆఫర్లు రావడం అని చూస్తున్నాం. సో ఆ కోణంలో నేనేమి అంత పెద్ద తప్పు పట్టను ఆవిడ ఎంపికని. అంటే అంతకన్నా బెటర్ వాళ్ళు లేరా అంటే ఉన్నారు. అట్లీస్ట్ మళ్ళీ ఏ మలయాళం వాడో లేకపోతే ఏ పూనా వాడో ఢిల్లీ వాడో కాకుండా కొంత కాంట్రవర్షియల్ అయినా కూడా నాకు తెలిసి ఆ అమ్మాయి చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయి బూతులు మాట్లాడలేదు, వదిలేద్దాం. తర్వాత దివ్యల మాధురి గారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఎల్జిబిటి ఇటువంటి వాళ్ళని మనం చాలా చిన్న చూపు చూస్తూ చేస్తున్న నేపథ్యంలో లేదు, వాళ్ళని కూడా మనం గౌరవించాలి అని చెప్పి ఎల్జిబిటి వాళ్ళని కూడా బిగ్ బాస్లోకి తీసుకురావడం, అంటే జనాలకు ఒక టాలరెన్స్ అలవాటు చేయడం అనేది అక్కడ పాయింట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈవిడ నా సొమ్ము తినలేదు, మీ సొమ్ము తినలేదు, అలాగే స్కాములు గీములు చేసిన అవి కూడా ఏం లేవు. ఆవిడ పర్సనల్ జీవితంలో, ఆయన పర్సనల్ జీవితంలో ఆయనకి వాళ్ళ ఆవిడతో మనస్పర్ధలో నచ్చకో, లేకపోతే ఈవిడికి ఏదో నచ్చకో, సో వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఇది కంప్లీట్గా మనసులకు సంబంధించిన విషయం. అలా కాదు మీరు పెళ్లి చేసుకునే ఉండాలి, అది కదా కరెక్టు. సో ఇవన్నీ వాళ్ళ జీవితానికి సంబంధించినవి తప్ప మనకి సంబంధం లేని విషయం. వాళ్ళు ఎలా ఉండాలి అనుకునేది నువ్వు చెప్పొద్దు. వాడు నీ ఇంటికి వచ్చి నువ్వు ఇలా ఉండు అంటే నువ్వు చెప్పు, నువ్వెవడరా నాకు చెప్పడానికి. అలాగే మనం కూడా వాళ్ళు మీరు ఇలా ఉండాలని చెప్పకూడదు. ఎవరైనా సరే వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఏదైనా దే విల్ ఫేస్ ఇట్ లీగల్గా ఆర్ వాట్ ఎవర్. కానీ మనకు టాలరేషన్ ఉండాలి. అది వాళ్ళ పర్సనల్ జీవితంలో వాళ్ళు ఎంచుకున్న అది అయినా కూడా మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. లివింగ్లో ఉన్న వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయండి అనేది ఇక్కడ మనకు కనబడుతున్న సిద్ధాంతం. ఆ కోణంలో నేను ఆవిడ ఎంపికను కూడా తప్పు పట్టను. ఎంపికను తప్పు పట్టను, కానీ లోపలికి వెళ్ళి వాళ్ళు చేసే బిహేవియర్ మాత్రం నేను తప్పుపడతాను. అంత గయ్యాళతనం అవసరం లేదు, అది నాకు మంచిగా అనిపించింది. సరే, ఇక ఇంకేమన్నారు? ఇంకో ఎంపిక ఎవరిది? సంజన గారు. సంజన గారికి సంబంధించి ఆవిడ ఎంపిక డ్రగ్స్కి సంబంధించిన కోణం ఉన్న ఆవిడ నిర్దోషిగా బయటపడ్డది కాబట్టి మళ్ళీ రీసెంట్ గా నోటీసులు కూడా ఇచ్చారంటే, అంటే మళ్ళీ అప్పీల్ చేశారు, పై కోర్టుకి వెళ్ళారు. అది ఓకే, అది జరగనివ్వండి. నేనేమంటానంటే నిజంగానే ఆవిడ డ్రగ్స్ అలవాటు ఉంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు అక్కడ బిగ్ బాస్లో ఎవడు కూడా మహా అయితే సిగరెట్లు ఇస్తారు, మందు కూడా ఎవరు, డ్రగ్స్ అయితే ఎట్లాగో ఎవరు కదా. డ్రగ్స్ అలవాటు ఉండేవాళ్ళు ఒక రోజు రాకపోతే కొట్టేసుకుంటారు కదా. మరి ఇన్ని రోజులు ఆవిడ లేకుండా సర్వైవ్ అయిందంటే దేర్ ఈస్ సంథింగ్ దట్ షీ కెన్ ప్రూవ్ టు ద పబ్లిక్. పాపం మేబీ నిజంగానే అమాయకంగా, లేకపోతే ఏదో ఒక పార్టీకి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు తాగుతుంటే ఈవెన్ కూడా చాలాసార్లు అలాగే జరుగుతుంది. ఆ కోణంలో కూడా మనం చూడొచ్చు. ఆవిడకి లేదు కాబట్టే ఇన్నాళ్ళు కూడా అక్కడ ఉండగలుగుతున్నారనే కోణంలో ఆవిడ ప్రూవ్ చేసుకుంది అనుకుందాం. కానీ నాకు ఆవిడ సెలక్షన్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే అది బిగ్ బాస్ని తప్పట్టను, ఆవిడని తప్పట్టు. ఆవిడ రావాల్సింది కాదు. 5 నెలల బాబుని పెట్టుకొని దానికన్నా బిగ్ బాస్ ఎక్కువ అండి. ఇప్పుడు తర్వాత మేబీ 1 year 2 years బాబు పాలు తాగడం ఆపేసిన తర్వాత ఇప్పుడు తల్లిపాలకు మించి వాళ్ళకి ఇచ్చేది ఏముంటుంది? ఒక తల్లి ఆ టైంలో వాళ్ళకి ప్రపంచం మొత్తం కూడా అంతకు మించిన రిలేషన్ లేదు కదా. దానికి మించి బిగ్ బాసా? ఆవిడ ఎంపిక తప్పు బిగ్ బాస్ రావడం. బట్ బిగ్ బాస్ నేను తప్పట్ను. ఎందుకంటే మా బిగ్ బాస్ ఎంత గొప్పదంటే తల్లి పిల్లల్ని పాలిచ్చే బిడ్డను కూడా వదిలేసి వస్తుంది బిగ్ బాస్ కంటే. మా బిగ్ బాస్ క్రేజ్ ఏంటో చూపించుకోవడానికి వాళ్ళకి ఇది ఉంటుంది. కానీ ఆవిడ డిసిషన్ మళ్ళీ అగైన్ దట్స్ హర్ పర్సనల్ చాయిస్. యారా నీ బిడ్డను ఏమో నేను ఎత్తుకుపోయినా, నా బిడ్డ నా ఇష్టం అని వాళ్ళు అనొచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ ఆ పర్టికులర్ పాయింట్ని ఆవిడ పాజిటివ్గా చేసుకోవడం కోసం వాడుకుంటాను. సింపతి. నా బిడ్డను వదిలేసి వచ్చా. ఎవడు రమ్మన్నాడు? బిడ్డకి అక్కడ ఉండడం ఇంపార్టెంట్. బిడ్డను తల్లిని నేను అదే కోరుకుంటున్నా. ఆవిడ తొందరగా ఎలిమినేట్ అయిపోవాలి. నాకు ఆవిడ మీద కోపం లేదు, ఆ బిడ్డ కోసం అట్లీస్ట్. నేను బిడ్డ పుట్టాడని తెలిసి పెద్ద తండ్రిగా నేను పాలిచ్చేదే ఉన్నది, అయినా కూడా నేను వచ్చేసాను. ఆవిడ అవసరం ఉండి కూడా ఆవిడ బిగ్ బాస్కి వచ్చింది. అది నాకు పర్సనల్గా నాకు నచ్చని విషయం. ఇంకెవరి ఇష్టం వాళ్ళది.
ఆవిడ ఇంకొక విషయం ఏంటంటే అండి, బయట రివ్యూయర్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఓటింగ్ పైన. అవును రివ్యూవర్లు అమౌంట్ తీసుకొని చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, హానెస్ట్గా చేస్తున్న మంది కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా సరే హానెస్ట్గా చేసినా కూడా వీళ్ళ అభిప్రాయాలు పబ్లిక్ పైన పడుతున్నాయి. సో ఓటింగ్ కూడా అలా కొంత వెళ్ళిపోతుంది అనే మాట వాస్తవం. వాస్తవం ఓకే, కొంతవరకు. కానీ మనకి బిగ్ బాస్లో తేలని ఒక ట్రాన్స్పరెంట్ సర్వే అనేది వీళ్ళ దగ్గర దొరుకుతుంది. ఓకే, వీళ్ళు చెప్పినంత మాత్రాన అక్కడ వాళ్ళ కామెంట్స్లో వాళ్ళని వేసుకునే వాళ్ళు ఉంటారు, ఎవరెవరి ఫ్యాన్స్ వాళ్ళకి సైన్యం రెడీగా ఉంటుంది. సో అది గట్టిగా ఆదిరెడ్డి అయినా లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళని. బట్ నాకు కొంతవరకు వాళ్ళు చెప్పే కంటెంట్లో ఓకే బాగానే అనిపిస్తుంది, కొన్ని నాకు కనెక్ట్ అవ్వవు. అంత మైక్లు ఎవరు అయితే ఉండరు, ఖచ్చితంగా వాళ్ళకి మనం ఒక వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటాం. బిగ్ బాస్ గొప్పతనం అదే, అన్ని రకాల క్యారెక్టర్స్ని పట్టుకొస్తాడు. ఒక మిడ్ ఏజ్ ఉమెన్, ఒక యంగ్ ఉమెన్, ఒక 40+ గై, మా దాంట్లో ఆదిత్యవం లాగా ఈసారి భరణి గారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని దాంట్లో ఐడెంటిఫై చేసుకుంటూ ఉండడం అనేది అక్కడ మనం చూడాల్సిన. సో అలా వాళ్ళ ప్రభావం ఉంటుంది గ్యారంటీగా. కానీ ఏం చేయలేం, ఇది ఎవరి వాక్ స్వాతంత్ర హక్కు, డబ్బులు తీసుకొని చేశాడా. బట్ వాళ్ళు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం సరే. నేను ఎందుకంటానంటే బాగా పాపులర్ అయిన వాళ్ళకి యూట్యూబ్లో నుంచి వస్తాయి లక్షలు, అలా వీళ్ళు ఇచ్చినా కూడా ఎంత ఇస్తారు. రైట్. అయితే మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎవరు విన్ అవుతారు, అసలు మీకు ఎవరు విన్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది? నాకు సుమన్ శెట్టి విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓ, క్లియర్గా సపోర్ట్ ఇస్తున్నారు అయితే. ఓకే, ఎందుకని? జెన్యున్గా అనిపిస్తాడు మనిషి, నాటకాలు గట్టికాలే ఉండవు. సో మన తెలుగువాడు తెలుగువాడు ఇంకేమైనా కానీ, బట్ నాకు ఒక జెన్యున్ ఫీలింగ్ అయితే మనిషిని చూడగానే వస్తుంది. ఓకే, అదొకటి. ఇంకా ఇమాన్యుయల్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే, ఎవరైనా ఓకే. ఫస్ట్ సుమన్ కాకపోతే ఇమాన్యుయల్ కొంత ఇది ఉంది, కొంత లౌక్యము, కొంత సెట్ చేయగలడు. ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్. రైట్. ఆల్రైట్ శేఖర్ గారు, ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, ఒకవేళ చాలా మంది అనుకుంటారు బిగ్ బాస్ కావాలని ఎలిమినేట్ చేశాడని. నాకు నిజంగా పాపం బిగ్ బాస్ అనిపిస్తుంది. బిగ్ బాస్ కావాలని అట్టే పెట్టుకుందాం అనుకున్న టైమ్స్లో కూడా బిగ్ బాస్ చేతిలో ఉండదు గేమ్, అలా ఉంటుంది. అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్తారు? మా టైంలో సోనియాని ఆపడానికి, మణికంఠని ఆపడానికి ట్రై చేసినా కూడా ఆగలేదు, ఆయన చేతిలో లేదు. మేబీ నన్ను ఆపడానికి ట్రై చేసాడో లేదో తెలియదు, నాకు అలా అనిపించింది. ఆయన కూడా నేను ఆగలేదు, నేను బయటకు వచ్చేసాను. సో కొన్నిసార్లు జనాలు వాళ్ళ మీద ఉన్న సోనియా మీద ఉన్న వ్యతిరేకతతోటి ఆదిత్యవంకి ఓటింగ్ గట్టిగా వేసి ఆదిత్యవంని సేవ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆయనకి ఏంటంటే ఇక్కడ టీఆర్పీలు బాగుంటాయి, సోనియా వస్తే ఆ గొడవలు కావచ్చు, తిట్టుకుంటూనే సరే చూస్తారు అనుకునే కోణంలో కూడా జనాలు ఆవిడ్ని ఉండొచ్చలేదు. సో అక్కడ బిగ్ బాస్కి జనాలకి మధ్య ఒక మంచి గేమ్ ఉంటుంది. అండ్ బిగ్ బాస్ ఏకపక్షంగా డిసైడ్ చేసుకోలేడు. మనం అనుకుంటాం ఆయన ఒక 10 మందికి సమాధానం చెప్పాలి పైన. బాంబేలో ఉండే ఆఫీస్లో వాళ్ళు అడుగుతారు, ఇది ఎట్లా చేసావు అని చెప్పి. కాకపోతే చేయగలిగిందల్లా ఏముంటుందంటే ఫుటేజ్ కట్ చేయగలరు. అంటే జనాలతో ఓటింగ్ జెన్యున్గా తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. ఎలా ఓటింగ్ వేయించగలడు. ఎలా అంటే ఆ పర్టికులర్ షాట్ని పదే చూపిస్తూ, ఇగో పెద్దోడా చిన్నోడా చూడండి అని చెప్పి. లేకపోతే అసలు ఫుటేజే కట్ చేస్తే వీడు ఏమి చేయట్లేదు అనుకోవచ్చు. రైట్. సో ఇలా జరుగుతుంది. ఓకే, ఒక పర్టికులర్ వ్యక్తిని లేపాలనుకున్నప్పుడు వాళ్ళ త్రూవే ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఆ రోజంతా వాళ్ళ చుట్టే తిప్పుతూ ఉంటాడు. అది కూడా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది, ఇది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. కానీ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ చేతిలో ఇంపాసిబుల్. అది ఆల్రైట్ శేఖర్ గారు, ఏవైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ కాంటాక్ట్ అవుతాం మిమ్మల్ని. థ్యాంక్ యూ అండి.